హాయ్ అండి. వెల్కమ్ టు లహరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను పెద్ద ఉప్మా రవ్వతో ప్రసాదం చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇందులో మనం గోధుమ రవ్వ, నెయ్యి, పాలు, బెల్లం యూస్ చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఒక గిన్నెలోని నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన బాదం పప్పు, జీడిపప్పు ఒక పక్కకు తీసుకుంటాను. అదే గిన్నెలోకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని పెద్ద ఉప్మా రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ పోసుకుంటాను. బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు వేసుకుంటా. గ్లాస్ పాలు వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు రవ్వకి 1/2 బెల్లం వేసుకుంటాను. బెల్లం వేసుకొని బాగా కరిగిన తర్వాత 4 యాలకులు దంచుకొని వేసుకుంటాను. మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా బాగుంటుంది స్వీట్. మీకు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక కప్పు తీసుకొని దేవుడి వల్ల ప్రసాదంగా పెట్టుకున్నాను. మా తాతయ్య అయితే తిరుమల వెళ్ళొచ్చారు, లడ్డు ప్రసాదం పెట్టారు. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.